రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఆమె పెట్ కోసం పడే తాపత్రయం కూడా అందరికీ తెలిసిందే. వరదల్లో చిక్కుకున్న పెట్స్ ని రక్షించాలంటూ అందరినీ కోరింది. తనకు చేతనైన సహాయాన్ని కూడా అందించింది. తనకు వైరల్ ఫీవర్ రావడంతో బయటకు రాలేకపోతున్నాను అని, లేదంటే తాను కూడా బయటకు వచ్చి స్వచ్ఛంద సంస్థలతో పనిచేసేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. ఇక మూగజీవాల కోసం రేణు దేశాయ్ చేసే సహాయ కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకుంటాయి. వీధి కుక్కలకి ఆమె వైద్యం చేయిస్తూ ఉంటుంది. వాటిని సంరక్షణ కేంద్రాలకు తరలిస్తూ ఉంటుంది. స్వచ్ఛంద సంస్థలకు అప్పుడప్పుడు విరాళం కూడా ఇస్తుంది. చేతనైన సహాయం చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా అందరినీ సహాయం చేయమని కూడా కోరుతుంటుంది. తన ఫాలోవర్స్ ని అప్పుడప్పుడు విరాళాలు కూడా అడుగుతూ ఉంటుంది. ఇక మనుషులు ఈ పెట్స్ మీద చేసే ఆకృత్యాల మీద ఎప్పుడూ ఫైర్ అవుతూ ఉంటుంది రేణు. ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా అలాంటి ఆకతాయిల్ని హెచ్చరిస్తూనే ఉంటుంది. ఇలా చేయడం తగదు అని, మూగజీవాలను హింసించకూడదు అని హితవు పలుకుతూ ఉంటుంది. తాజాగా ఒక ఆకతాయి పెట్తో క్రూరంగా ఆడుకున్నాడు. ఈ వీడియో రేణు దేశాయ్ కంటపడింది. ఆ కుక్క కాళ్ళని పట్టుకుని గిరగిరా తిప్పి అవతల పడేయడం ఆ వీడియోలో ఉంది. ఈ వీడియోను చూసిన రేణు దేశాయ్ వెంటనే అతని డీటెయిల్స్ పంపించండి, ఇది ఎక్కడ జరిగింది అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఆ తర్వాత వెంటనే ఆ వీడియోకి సంబంధించిన వివరాలు అన్నీ వచ్చాయి. అతని పేరు, అతను ఉండే ఊరు, ఇలా అన్నీ తెలిసాయి. సీన్ కట్ చేస్తే చివరికి ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు కఠిన నియమాలు, కఠిన సెక్షన్స్ వచ్చాయి. మీరు ఇలాంటి తప్పులు చేస్తే వెంటనే అరెస్ట్ అవుతారు, జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి పనులు చేయకండని హెచ్చరించింది. పోలీసులు కనీసం మళ్ళీ ఇన్ఫర్మేషన్ కూడా అడగలేదని, అతని క్రూరత్వం చూసి వెంటనే అరెస్ట్ చేశారని, పోలీసులకు థ్యాంక్స్ అని చెప్పుకొచ్చింది రేణు. మొత్తానికి రేణు దేశాయ్ మాత్రం ఆ ఆకతాయిని అరెస్ట్ చేయించే వరకు వదిలిపెట్టలేదు అనిపిస్తోంది.